స్పందించడం ఇలాగే ఉంటుంది. ఇలాగ 78 ఏళ్ళు గడిచిపోయింది. భవిష్యత్తులో కూడా మనం ఆ జెండాలు మోస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మరి ఇప్పుడు భోజనం చేసిన తర్వాత జిల్లా కమిటీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీ ముందు మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రేపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గెలుపు వైపు ఉద్యమం నడిపించడానికి కోసం ఆ జిల్లా నాయకులు పనిచేస్తారు. దానికి మనం అందరం కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రతి పంచాయతీలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ పదవులు మనం సొంతం చేసుకోవడానికి వీళ్ళందరూ పనిచేయాలి. అలా చేసినట్లయితే అక్కడ ఎవరి ద్వారా మనకి ఏ రకమైన ఇబ్బందులు రావు. ఏ కష్టాలు వచ్చినా మన నాయకులు అక్కడ ఉంటారు. అక్కడ సమస్యలు పంచాయతీ పరిష్కారం చేస్తారు, సర్పంచ్ ఎంపీటీసీ పరిష్కారం చేస్తారు. అందరూ జెడ్పీటీసీ ఉంటాడు, ఎంపీపీ ఉంటాడు. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ పదవులన్నీ కూడా మనం సొంతం చేసుకున్న రోజునే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమానికి వారసులు అవుతాము. కొబ్రం భీము ఉద్యమానికి వారసులు అవుతాము. మన కొబ్రం భీము స్వయం పాలన ఉద్యమానికి మనం వారసులు అవుతాము. మానవ నడిపిన ఉద్యమానికి మనం వారసులు అవుతామని చెప్తూ ఇప్పుడు ఈరోజు నెంబర్ 3 జీవో విషయంలో నేనైతే వదిలేదనుకున్నాను. దాని గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకు? ఆ రోజు ఒక్క ప్రజా సంఘం కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఒక్క నాయకుడు కానీ ఈ జీవో విషయంలో ఏమాత్రం వాళ్ళు పట్టించుకోలేదు, ఆలోచించలేదు, స్పృహే లేదు వాళ్ళు. ఆ పరిస్థితుల్లో మరి మా ఆవిడ తాలూకా బంగారం తాకట్టు పెట్టి అది ఖర్చులు పెట్టుకుని వెళ్ళి ఈరోజు మన ప్రజా న్యాయవాది డాక్టర్ బాలగోపాల్ అనే న్యాయవాది ద్వారా ఆ కేసు హైకోర్టులో వేస్తే నెంబర్ 3 జీవో వచ్చింది. ఈ జీవో ద్వారా వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చాయి మన వాళ్ళకి. నేను పుస్తకం వేశాను. నెంబర్ 3 జీవో ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయండి. అలా 10 ఓట్లు చొప్పున వేస్తే మనం అంతా 1,00,000 ఓట్లతో గెలవడానికి అవకాశం ఉంది. కానీ ఏమైపోయిందంటే డిపాజిట్లు కూడా రాకుండా ఉంది. అంటే నేను పనికి రాని వాడిని, నేను ప్రజలకి పనికొచ్చే పని నేను చేయలేదు. అంటే పసుపు ధర పెంచడం మంచిది కాదు, పిప్పల ధర పెంచడం మంచిది కాదు, మిరియాల ధర పెంచడం మంచిది కాదు, ఆ తర్వాత మంచి వైద్యం అందజేయడం మంచిది కాదు, మంచి సదుపాయం తేవడం మంచిది కాదు, మన హక్కుల కోసం మాట్లాడడం మంచిది కాదు. అంటే నేను పనికి రాను. ఈ పనికి రాని వాడికి ఏం పని ఆ జీవోతో అని చెప్పి నేను నిస్పృహతో ఉన్న పరిస్థితుల్లో సార్ అప్పుడు అధ్యక్షుడిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మనం వాళ్ళ నిరాశ చెందితే కుదరదు, ఖచ్చితంగా ఆ జీవో కోసం మనం పోరాటం చేయాల్సిందే, అది మళ్ళీ తిరిగి సాధించాల్సిందే, అది మనకే సాధ్యమవుతుంది, మీరు నిరాశ చెందవద్దని చెప్పేసి మళ్ళీ ఈ జీవో కోసం మాట్లాడే పని కల్పించారు మన స్టేట్ కోఆర్డినేటర్ పనిచేసి. మరి ఈరోజు మరి ఆయన ఉపన్యాసం పూర్తయిన తర్వాత మనం భోజనం చేద్దాం. భోజనం చేసిన వెంటనే ఒక పావు గంట, అరగంటలో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఇక్కడ వెళ్ళే ముందు మనం మన లక్ష్యం పెట్టుకొని వెళ్ళాలి. మనం మన పని ఎలా చేయాలి, మన స్థాయిలో మనం ఏం త్యాగం చేయాలి, ఏం చేస్తే ఈ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వస్తాయి, ఆ పదవులన్నీ మన చేతికి వచ్చినట్లయితే పరిపాలన ఎలా ఉంటుంది అనే దాని మీద మనం మాట్లాడుకొని ఒక అరగంటలో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇప్పుడు మరి అపారమైనటువంటి అనుభవం ఉన్నది మన ఆదివాసుల సమస్య మీద కానీ, మైదాన ప్రాంత గిరిజనుల విషయంలో కానీ, మత్స్యకారుల విషయంలో కానీ, బీసీ సమస్యల విషయంలో కానీ, క్రైస్తవుల విషయంలో కానీ అన్ని సమస్యల మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఆయన మన స్టేట్ కోఆర్డినేటర్. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మన పరంజ్యోతి గారిని మాట్లాడాలని చెప్పేసి మరి
మీ అందరి తరఫున నా తరఫున వాళ్ళని ఆహ్వానిస్తూ ప్రసంగించాలని చెప్పేసి కోరుతున్నాను.